ప్రభునేస్తున్నాములో మీ అందరికీ వందనాలు. గతంలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని ఎందుకు నమ్మాలి అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేశాం. ఈరోజు దేవుడు ఎవరు, లేదా నిజమైన దేవుని యొక్క లక్షణాలు ఎలాగుంటాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయన అదృశ్యుడు. అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు అనేది వాస్తవం. దేవుని ఉనికిని విశ్వసించిన దేవుడు ఎవరు అనేది గుర్తించట్లో అనేక మంది ఫెయిల్ అయిపోయారు. కాబట్టి దేవుని ఉనికిని విశ్వసించాం మనం. దేవుడు ఉన్నాడు అనే నమ్మకం మనలో ఉంది. కాబట్టి ఎవరు దేవుడు? ఎవరిని మనం దేవుడు అనాలి? పౌలు తెస్సలోనికీయులతో మాట్లాడుతూ, ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో, ఏది దేవుడు అనబడనో, అంటే దేవుడు అనే పదాన్ని ఎవరికి వర్తింప చేయాలి? లోకంలో ఆ పదాన్ని తరచుగా వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు వాడుతుంటారు. రాజకీయ నాయకులు ఏమంటారంటే ఓటర్లే దేవుళ్ళు. వ్యాపారస్తులు ఏమంటారంటే కస్టమర్సే దేవుళ్ళు అంటారు. అంటే అది ఎలా పడితే అలాగా ఉపయోగించకూడదు ఆ పదాన్ని. కాబట్టి ఏది దేవుడు అనబడును అంటే ఎవరిని మనం దేవుడు అనాలి? నిజమైన దేవుడిని మనం ఎలా గుర్తించగలం? దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకం ఉన్నా, మా దేవుడు కూడా దేవుడేనండి, అందరి దేవుడిలాగా మీ దేవుడు కూడా ఒక దేవుడు, మా దేవుడు కూడా ఒక దేవుడు అని మాట్లాడుతుంటారు. నిజమైన దేవుడిని మనం ఎలా గుర్తించగలం? క్రీస్తు శకం ప్రారంభంలో గ్రీకులు పండితులుగా, జ్ఞానవంతులుగా పిలువబడేవాళ్ళు. అంటే క్రీస్తు పూర్వం వాళ్ళు ఉన్నారు, క్రీస్తు శకం కూడా వాళ్ళు మనకు కనిపిస్తుంటారు. అంటే వారు ఎంతో గొప్ప జ్ఞానవంతులుగా, పండితులుగా, తత్వవేత్తలుగా తమను తాము ఎంచుకుంటారు. లోకం కూడా అలానే వాళ్ళని చూస్తుంది. అలాంటి జ్ఞానతత్వవాదులు కూడా, అలాంటి పండితులు కూడా నిజదేవుడిని గుర్తించట్లో ఫెయిల్ అయిపోయారు. అంటే దేవుడు ఉన్నాడు అనే నమ్మకం గ్రీకుల్లో ఉంది, కానీ ఎవరు దేవుడు అనేది వాళ్ళు గ్రహించలేకపోయారు, గుర్తించలేకపోయారు. అంటే దేవుడు అంటే హస్తకృతాలయంలో నివసించేవాడు కాదని, దేవుడు అంటే చేతులతో చేయబడేవాడు, చేతులతో సేవింపబడేవాడు కాడు అని, మనము చేతులతో చేసిన వాటిలో దేవత్వం ఉండదు అనే సంగతిని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఎవరు? తమను తాము జ్ఞానులుగా ఎంచుకునేవాళ్ళు. ఆ విషయాన్ని పౌలు ఏథెన్స్ వెళ్ళినప్పుడు ఆ సంగతిని వాళ్ళకి స్పష్టంగా తెలియజేశాడు. ఏథెన్స్ వారులారా, మీరు అతిదేవతా భక్తి గలవారి ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఆ అరెయోపేగు సభలో నిలిచి పౌలు మాట్లాడతాడు. అంటే నేను సంచరించచ్చు మీ దేవతా ప్రతిమలను చూచుచున్నప్పుడు నాకు ఒక బలిపీఠం కనబడది. ఆ బలిపీఠం మీద రాయబడిన ఒక రాత ఏంటంటే తెలియబడని దేవునికి. అంటే ఆయన ఏథెన్స్లో అడుగు పెట్టిన తర్వాత ఆ దృశ్యం చూసి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. అంటే ఆ పట్టణం అంతా కూడా విగ్రహాలతోటి నిండిపోయింది. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని మేము ప్రచురించుచున్నాం, తెలియబడని దేవునికి. అంటే వాళ్ళకు తెలిసిన దేవుళ్ళందరికీ బలిపీఠం కట్టారు. ఒకవేళ మనకు తెలియబడని దేవుడు ఇంకెవరన్నా ఉన్నారేమో, ఆయన పేరు మనకు తెలియదేమో అనుకొని ఆయన పేర ఒక బలిపీఠం కట్టి దాని మీద తెలియబడని దేవునికని వ్రాసేశారు.
అతి దేవతా భక్తి. అంటే ఇంకా మాకేమన్నా తెలియని దేవుడు ఉన్నారేమో, ఒకవేళ ఆయనకు బలిపీఠం కట్టకపోతే ఆయనకేమన్నా కోపం వస్తదేమో, ఆయన పేరు మాకు తెలియదు కదా అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఒక బలిపీఠం కట్టి ఆ పదాన్ని రాసేశారు. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే మేము ప్రచురించుచున్నాం. అప్పుడు పౌలు వాళ్ళతో మాట్లాడుతూ, జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మీలో భక్తి ఉంది ఏథెన్స్ వారలారా. దేవుడు మీరనుకున్నట్లు ఉండేవాడు కాదు. దేవుడు మీరనుకున్నట్లు హస్తకృతయాలయంలో నివసించేవాడు కాదు. ఆయనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. అంటే మనుషుల చేతులతో సేవింపబడేవాడు, ఆ చేతులతో చేయబడేవాడు కాదు. మీరు చమత్కారముగా కల్పించిన వెండినైనను, బంగారమునైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. మీరు ఎంతో చమత్కారంగా కల్పించారు కదా, వెండితోటి, బంగారముతోటి, రాతితోటి మీరు తయారు చేశారు. అవి మీ చేతులతో చేయబడినవి. మనము దేవుని సంతానమై ఉండి కవీశ్వరులు కూడా కొందరు చెప్పుచున్నారు అంటాడు, మాట్లాడుతున్నాడు. అద్భుతమైన సందేశం అక్కడ. మీ కవీశ్వరులు కూడా ఏం చెప్తున్నారు? మనం దేవుని సంతానం అంటారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, అంటే మనల్ని చేసినవాడు దేవుడు. కాబట్టి మన చేతులతో చేయబడే వాటిలో దేవత్వం ఉండదు. మన చేతులతో చేయబడే వాటిలో దేవత్వం ఉండదు. ఎవరనుకున్నారో ఆ దేవుడు యావత్ భూలోకానికి తీర్పు తీర్చిపోయే ఒక దిన నిర్ణయించాడు. అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకప్పుడు అజ్ఞాన కాలంలో చూసి చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం మారు మనసు పొందాలి అని ఒక అద్భుతమైన సబ్జెక్టుని ఏథెన్స్ వారితో పౌలు మాట్లాడినట్లు మనం చూడొచ్చు. కాబట్టి ఆ గ్రీకులు వారిలో దేవుడు ఉనికిని, దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం వారిలో ఉంది. కానీ దేవుడు ఎవరు, దేవుని లక్షణాలు ఎలాగుంటాయనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం రోమీలను చూసామనుకో, రోమీలు కూడా వాళ్ళు దేవుని ఉనికిని విశ్వసించారు, కానీ దేవుడు ఉన్నాడు అనే నమ్మకం వారిలో ఉంది, కానీ దేవుడు ఎవరు అనే విషయాన్ని వాళ్ళు కూడా గుర్తించలేకపోయారు. ఫెయిల్ అయిపోయారు వాళ్ళు కూడా. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. ఏం చేశారంట? వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చింది. రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో విషయాన్ని మాట్లాడుతుంటాడు. అంటే దేవుని ఉనికిని వాళ్ళు విశ్వసించారు. దేవుడు లేడు అనేది వాళ్ళ వాదన కాదు, దేవుడు ఉన్నాడు నమ్మకం వారిలో ఉంది. కానీ ఎవరిని వాళ్ళు దేవుడిగా చేశారంటే సృష్టిని దేవుడిగా చేశారు. సృష్టే దేవుడు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చారు. అంటే అన్నిట్లో దేవుణ్ణి చూడటం ప్రారంభించేశారు. సృష్టికర్తకు ప్రతిగా వారు సృష్టిని పూజించి సేవించిరి. అంటే సృష్టికర్తను వదిలిపెట్టారు, సృష్టిని పూజించారు. సృష్టికర్త దేవుడు, కానీ సృష్టి దేవుడు కాదు. అంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించడం ప్రారంభించేశారు. సృష్టే తమ దైవం అనుకున్నారు, సృష్టే తమకు దేవుడు అనుకున్నారు ఆనాటి రోమీలు కూడా. అంటే అనేక జాతులు వారు దేవుని ఉనికిని విశ్వసించినా సరే నిజమైన దేవుడిని గుర్తించడంలో ఫెయిల్ అయిపోయారు సహోదరులారా. అయితే నిజమైన దేవుడిని మనం ఎలా గుర్తించగలం? ఏది దేవుడు అనబడుతుంది, ఏది పూజింపబడుతుంది? కాబట్టి ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో అది మనం గ్రహించాలి, గుర్తించాలి దాన్ని. అంటే దీన్ని పెడితే దాన్ని పూజించటం, ఎవరిని పెడితే వారిని దేవుడిగా చేసుకోవటం కాదు. ఇప్పుడు ఇది ఫలానా అని మనం గుర్తించాలంటే ఎలా గుర్తించగలమంటే స్వభావాన్ని బట్టి, లక్షణాలను బట్టి మనం గుర్తించగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగారపు ముద్ద, వెండి ముద్ద,
రాగి ముద్ద, ఇత్తడి ముద్ద, అంటే అనేక లోహాలతో కూడుకున్న ముద్దలు మన కళ్ళ ముందు పెట్టారు. స్వభావాన్ని బట్టి, లక్షణాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే వెంటనే ఇది ఫలానా అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఇదిగో ఇది బంగారం, ఇది వెండి, ఇదిగో ఇది రాగి, ఇదిగో ఇది ఇత్తడి, ఇదిగో ఇది మట్టి, ఇదిగో ఇది రాయి. ఎలా గుర్తించగలుగుతున్నావు? దాని లక్షణాలను బట్టి. ఇదిగో ఈయన మనిషి, ఇదిగో ఇది గాడిద, ఇదిగో ఇది గేదెము, ఇదిగో ఇది గేదె, ఇదిగో ఇది పక్షి. అంటే ఎలా గుర్తించగలుగుతున్నావు? అంటే దాని లక్షణాలను బట్టి, స్వభావాన్ని బట్టి. అలాగే దేవునికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవునికి కూడా స్వభావం ఉంటుంది. ఆ స్వభావము ఎవరిలో ఉంటుందో, ఆ లక్షణాలు ఎవరిలో ఉంటాయో ఆయన మాత్రమే దేవుడు. మీకంటే మీ దేవుడు ఇష్టం లేండి, మీరు అంతే చెప్తారులేండి అంటారు. అంటే ఇది పక్షపాత ధోరణి కాదు ఇది. అంటే ఒకళ్ళంటే ద్వేషము, లేకుంటే ఇంకొకళ్ళంటే పక్షపాత ప్రేమ కాదు. ఇది పక్షపాత ధోరణి కాదు. అంటే మీ దేవుడు అంటే మీకు ఇష్టం లేండి, మీరు అందుకే ఇలా మాట్లాడుతున్నారు అంటారు కొంతమంది. అలా కాదు. అంటే దేవునికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉంటాయి. అదే పౌలు రోమిలతో ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. అదృశ్య లక్షణాలు అంటాడు. 1వ అధ్యాయము 19-20 వచనాల్లో. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్రులై ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణములు అంటే దేవునికి అదృశ్య లక్షణాలు ఉన్నాయి. ఏంటి అంటే అవి ఆయన నిత్య శక్తియు దేవత్వమును. అంటే దేవునికి నిత్య శక్తికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి, దేవునికి దేవత్వానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. అంటే ఆ నిత్య శక్తి లక్షణాలు ఎవరిలో ఉంటాయో, ఆ దేవత్వం ఎవరిలో ఉంటుందో ఆయనే దేవుడు. ఆ నిత్య శక్తి లక్షణాలు, అదృశ్య లక్షణాలు, దేవునికి అదృశ్య లక్షణాలు. ఇప్పుడు మనిషి అనాలనుకో, ఇప్పుడు ఒక గేదెను చూసి మనిషి అనగలవా? లేదు. మనిషి యొక్క లక్షణాలు గేదెలు లేవు. ఇప్పుడు గాడిదను చూసి గేదె అనగలమా? లేదు, అనలేం. అంటే అది గాడిదే, ఇదిగో అది మనిషే, ఇదిగో ఇది గేదె. ఎలా చెబుతున్నావు? ఆ లక్షణాలను బట్టి. ఇదిగో ఇది దేవుడు ఎలా చెప్పగలుగుతున్నావు? ఇదిగో ఈయన మాత్రమే దేవుడు ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే ఆయన అదృశ్య లక్షణములు. ఆ అదృశ్య లక్షణాలు ఏంటంటే నిత్య శక్తియు దేవత్వమును. ఆ లక్షణములు ఎవరిలోనైతే ఉంటాయో ఆయనే దేవుడు. సహోదరులారా, ఇది పక్షపాత ధోరణి కదా, మరలా చెప్తున్నారు. అంటే మనం పరిశీలించాలి. వాస్తవానికి మనం పరిశీలించాలి, ఏది దేవుడు అనేది మనం పరిశీలించాలి, ఎవరు దేవుడు అని మనం పరిశీలించాలి. దేవుడు కూడా ఆ విషయంలో సంతోషిస్తారంట. ఇర్మియా గ్రంథంలో మాట్లాడతాడు 9వ అధ్యాయంలో. ఏమంటాడు? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు అంటాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు అంటాడు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. మరి దేన్ని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి అతిశయింపబలను. నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి, నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి. అంటే దేవుణ్ణి మనం ఎలా తెలుసుకోవాలి? పరిశీలనగా. ఇప్పుడు ఎవరో చెబితే నమ్మటం కాదు, లేకుంటే మా కుటుంబం చెప్పింది, తరతరాలుగా మా కుటుంబం పలానా ఆయన నమ్ముకుంటుంది కాదు, తరతరాలుగా నమ్ముకుంటున్న ఆయన కాకుండా ఇప్పుడు ఎవరు దేవుడు అనేది ఏం చేయాలంటే మనము నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను. అంటే దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం ఏం చేయాలంటే పరిశీలనగా తెలుసుకోవాలి, పరిశీలించాలి. నిజంగా ఆయనలో దేవత్వం ఉందా? నిజంగా ఆయనలో నిత్యశక్తి ఉందా? కాబట్టి నిత్యశక్తి దేవత్వం ఎవరిలో ఉంటుందో ఆయనే దేవుడు, ఆయనే ఆరాధ్యుడు, ఆయనే పూజకు అర్హుడు, పూజనీయుడు ఆయనే. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో. మనం పూజించాల్సింది, ఆరాధించాల్సింది, సేవించాల్సింది ఎవరినంటే దేవుడిని పూజించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇంతకీ ఆయన నిత్యశక్తి యొక్క లక్షణాలని కొన్ని ఏంటో మనం ఆలోచించేద్దాం. అంటే దేవునికి ఉండే నిత్యశక్తి యొక్క లక్షణాలు ఏంటి అంటే ఏ లక్షణాలను బట్టి మనము ఈయన దేవుడిని మనం నిరూపించగలం, లేకుంటే ఈయన దేవుడు అని మనము గ్రహించగలం అంటే
దేవునికి ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే మొట్టమొదట నెంబర్ 1, దేవుడు నిత్యుడు. యెషయా గ్రంథం అంటే దేవుడు అంటే నిత్యుడు. అంటే నిత్యుడు అంటే దేవుడు ఉన్నవాడు. ఆయనకి తల్లిదండ్రులు ఎవరు లేరు. ఆయన ఎవరు కన్ల. ఆయనకి ప్రారంభం లేదు, ఆయనకు ముగింపు లేదు. ఆయన నిత్యుడు అంటే నిత్యము ఉండేవాడు. ఆయన ఎవరు కన్ల, తల్లిదండ్రులు లేరు ఆయనకి. లేకుంటే ఆయన ఎవరి చేత మరొకరి చేత కలగజేయబడినవాడు కాదు. ఆయన మరొకరి చేత కలగజేయబడినవాడు కాదు. మరి ఎలాగంటే తనకు తానుగా ఉన్నవాడు. ఈ లక్షణం మనకి ఎవరిలో కనిపిస్తుంది? నిత్యుడు అనే లక్షణము మనకి ఎవరిలో కనిపిస్తుంది అంటే మనకి గ్రంథంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట అంటాడు. 40వ అధ్యాయము 28వ వచనం, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నీకు తెలియదా ఆ సంగతి? నువ్వు వినలేదా? ఈ కళ్ళ ముందున్న ఈ సృష్టిని సృజించిన యెహోవా ఎలాంటి వాడు అంటే నిత్యుడగు దేవుడు, నిత్యము ఉండేవాడు. పుట్టి చనిపోయేవాడు కాదు సహోదరులారా. తల్లిదండ్రులకు పుట్టి అంటే భార్యాభర్తలకు పుట్టి చనిపోయిన వ్యక్తి కాదు దేవుడు అంటే. ఆయనకు తనకు తానుగా ఉన్నవాడు ఆయన. మోషతో అరణ్యంలో ఆ పొదలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోషతో కూడా ఏమంటాడు? మోష ఏమంటాడు? నేను ఇశ్రాయేలు దగ్గరకు వెళ్ళి దేవుడు ఎవరంటే నేనేం చెప్పాలన్నప్పుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నేను ఉన్నవాడను. ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు? ఉన్నవాడు అన్నావు కదా, ఎప్పటి నుంచి ఉన్నావంటే 90వ కీర్తనలో మోషే ప్రార్థన చేస్తూ ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. మోషేకి ఎలా తెలుసు అంటే అరణ్యంలో ప్రత్యక్షం చేసుకున్నాడు పరమదేవుడు. 90వ కీర్తన 1-2 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. పర్వతములు పుట్టక మునుపు లోకమును భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? లోకం పుట్టక మును నుంచి ఉన్నాడు ఆయన. ఆయన కాలానికి అంతం లేదు. లోకం పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. ఇప్పుడు లోకం ఉంది, ఇప్పుడు ఉన్నాడు. ఇదిగో భవిష్యత్తులో లోకం అంతమైపోద్ది. లోకం అంతమైపోయిన తర్వాత కూడా దేవుడు యుగ యుగములు ఉంటాడు ఆయన. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అంటాడు ప్రకటన గ్రంథంలో. వర్తమానం అంటే గతించిన కాలంలో ఉన్నాడు, ప్రజెంట్ ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉంటాడు. యుగ యుగాలు ఉండేవాడు దేవుడు తప్ప పుట్టి చచ్చిపోయేవాడు కాదు సహోదరుల. తనకు తానుగా ఉన్నవాడు ఆయన. ఎవరో కంటే వచ్చిన ఆయన కాదు ఆయన. లేకుంటే ఎవరో తయారు చేస్తే, ఎవరో సృష్టిస్తే వచ్చినవాడు కాదు ఆయన. దేవుణ్ణి ఎవరో సృష్టించలేదు, దేవుణ్ణి ఎవరో కలగ చేయలేదు. దేవుణ్ణి ఎవరు కలగ చేయలేదు, ఆయన ఎవరో సృష్టించలేదు ఆయన్ని. మరి ఎలాగొచ్చాడు ఆయన? తనకు తనకు ఉన్నాడు. తనకు తను ఉన్నవాడు కాబట్టి దేవుడు ఎలాగొచ్చినంటారు కొంతమంది ప్రశ్న. దేవుని ఉనికిని విశ్వసించిన వాళ్ళు, దేవుడు నమ్మని వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే అసలు ఆ దేవుడు ఎలాగొచ్చాడు? ఏం ప్రశ్న? సరేనాయా, నువ్వు దేవుడు ఉన్నాడని చెబుతున్నావు, బాగానే ఉంది. అసలు దేవుడు ఎలాగొచ్చాడు? అసలు దేవుడు అంటేనే ఉన్నవాడు ఆయన. ఇప్పుడు ఎలాగొచ్చాడంటే ఇప్పుడు కంటే ఎలాగా భార్యాభర్తల ద్వారా ఆ యొక్క స్త్రీ పురుషుల కలయిక ద్వారా వచ్చే వ్యక్తి ఎలాగా? లేకుంటే ఎవరో కలగజేస్తే ఎలాగా? తను పరిచయం చేసుకున్నాడు పరమ తండ్రి. ఆ పరలోకపు దేవుడు తను పరిచయం చేసుకొని నేను ఉన్నవాడురా బాబు అన్నాడు. నేను ఉన్నవాడను. ఎప్పటి నుంచి ఉన్నాను ఆయన నువ్వు అంటే, లోకము ఈ భూమి పుట్టక మునుపు నుంచే ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, యుగ యుగాలు కూడా నేను ఉంటాను అని మాట్లాడుతుంటాడు. ఆయన నిత్య నివాసి అంటాడు కదా. యెషయా గ్రంథం ఒక మాట చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం అనుకుంటా, 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిత్య నివాసి
యేసుక్రీస్తు వారు కూడా ప్రభు గురించి పరలోక తండ్రి గురించి మాట్లాడుతూ ప్రభునేసు ఒక మాట అంటాడు. ఎలాగొచ్చాడు అంటారు కదా. ప్రభునేసు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభునేసు ఒక మాట మాట్లాడుతూ తనంతడు తానే జీవం కలిగిన వాడు అంటాడు అనమాట. 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతడు తానే జీవము గలవాడై ఉన్నాడో. ఆ దేవుడు ఎలాగొచ్చాడని నువ్వు అడుగుతావు కదా. ఆ దేవుడు ఎలాగొచ్చాడు అనే ప్రశ్నకి దేవుడు సమాధానం చెప్తున్నాడు, ప్రభు సమాధానం చెప్తున్నాడు నీకు. అంటే దేవుని ఉనికిని విశ్వసించిన వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు ఎలాగొచ్చాడంటే దేవుడు మోషతో మాట్లాడుతూ నేను ఉన్నవాడును అంటాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ తండ్రి తనంతట తానే జీవము గలవాడు, తనంతట తానే. కాబట్టి దేవుడు ఎవరు దేవుడు అనాలి? దేవునికి సంబంధించిన నిత్యశక్తి ఏంటంటే దేవుడు అంటే నిత్యుడు సహోదరులారా. ఆయన ఉన్నవాడు. దానియేలు కూడా మాట్లాడుతూ నిత్యజీవి అని మాట్లాడుతుంటాడు. నిత్యజీవి అంటే నిత్యము జీవించేవాడు పరలోకపు తండ్రి. కాబట్టి పరిశీలనగా తెలుసుకో, పక్షపాతం లేకుండా. అంటే ఒక సత్యాన్వేషిగా పరిశీలించు. ఇదిగో నిత్యుడు అనే లక్షణము ఎవరిలో ఉంది? తనకు తానుగా ఉన్నవాడు ఎవరు అనే విషయాన్ని ఆలోచించే. కాబట్టి దేవుడు అంటే నెంబర్ 1, నిత్యుడు నెంబర్ 2. దేవునికి ఉండే ఒక నిత్య లక్షణం ఏంటంటే, నిత్యశక్తికి సంబంధించిన లక్షణం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాముకి తను పరిచయం చేసుకుంటుంటాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. అంటే దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తిమంతుడు. అంటే ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. 145 కీర్తన అనుకుంటా, అక్కడ కూడా దేవుడు అధిక శక్తి గలవాడు అని మాట్లాడుతుంటాడు. 147వ కీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. అధిక శక్తి గలవాడు. మన శక్తికి లిమిట్ ఉంది సహోదరులారా. అంటే మన శక్తికి, మన బలానికి, మన సామర్థ్యానికి లిమిట్ ఉంది. కానీ దేవుని శక్తి మాత్రము అనంతం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 కేజీల బరువు నన్ను మోయమన్నారు అనుకో. 100 కేజీల బరువు నన్ను మోయమంటే నేనేమంటానంటే నా వల్ల కాదు, నాకు చేత కాదంటాను. ఒకవేళ దేవుడు నువ్వు ఇది చేయగలవంటే, తండ్రి నువ్వు ఇది చేయగలవంటే, దేవుడేమన్నా నాకు చేత కాదు అనగలడు ఆయన? అంటే దేవుడు నాకు చేత కాదు అనగలడా? అనలేడు ఆయన. అంటే దేవుడు తన శక్తి చేత ఏం చేశాడు అంటే 2 విషయాలు మనం ఆలోచించేద్దాం. దేవుడు సర్వశక్తిమంతుడంటే ఆయన శక్తి ఎక్కడ కనిపిస్తుందంటే నెంబర్ 1 ఈ సృష్టిలో కనిపిస్తుంది దేవుని శక్తి. అంటే దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో మనకు తెలియాలంటే ఈ సృష్టిని చూస్తే తెలుస్తుంది సహోదరులారా. ఎందుకంటే దేవుడు తన శక్తి చేత ఈ సృష్టిని నిర్మాణం చేశాడు. ఇర్మియా గ్రంథం లేకుంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 40వ అధ్యాయము 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూరుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటినన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టాడు. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను. ఒక్కసారి మీ కనులెత్తి పైకి చూడండి, వీటన్నిటిని కలగజేసిన వాడెవడు? అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది కదా సహోదరులారా. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటినన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. అంటే వీటికి ఒక లెక్క ఉంది. రెండోది వీటి సమూహములను బయలుదేరజేసి.
వాస్తవానికి ఈ భూమి అలాగే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నీ కూడా స్థిరంగా ఉన్నాయా సహోదరులరా, కదులుతున్నాయా? స్థిరంగా లేవు అవి. అంటే సూర్యుని చుట్టూ అవి ఏం చేస్తాయన్నమాట, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, అలాగే చంద్రుడు తిరుగుతున్నాడు భూమి చుట్టూ, అలాగే గ్రహాలన్నీ కూడా తమ కక్షలు ఏం చేస్తున్నాయన్నమాట, పరిభ్రమిస్తున్నాయి. ఇక్కడ మాట్లాడుతూ వీటి పేరు పెట్టి వీటి సమూహములను బయలుదేరజేసి, కొన్ని ఒక్కోసారి ఆకాశంలో నక్షత్రాలు కూడా తిరుగుతుంటాయి, కనపడతాయి కదా మనకి, తిరుగుడు చుక్క అంట. చిన్నప్పుడు ఆరు బయట ఎండాకాలంలో మంచు మీద పండుకొని ఆకాశంలో చూస్తున్నప్పుడు అనేక నక్షత్రాలు తిరుగుతుంటాయి. అద్భుతం అది. కాబట్టి మీ కళ్ళెత్తి పైకి చూడండి ఒకసారి. ఎవరు కలగజేశారు వీటిని బయలుదేరజేసేది ఎవరు? వీటిని లెక్క పెట్టింది ఎవరు? వీటికి పేర్లు పెట్టింది ఎవరు? దేవుడు. దేవుడు అంటే నిర్మాణం చేసిన వాడు సహోదరులారా. తన శక్తి చేత ఈ అంతరిక్షాన్ని, ఈ విశ్వాన్ని నిర్మాణం చేశాడు దేవుడు. ఒక సైంటిస్ట్ చేయగలడా? ఒక మనిషి చేయగలడా? అంటే దేవుని శక్తి మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ సృష్టిలో మనకు దేవుని శక్తి కనిపిస్తుంది. సెల్ఫుల్లోను అలాగే షోకేషుల్లోను పెట్టుకోవడానికి మనుషులు ప్లాస్టిక్ గడ్డి పువ్వులు, ప్లాస్టిక్ గడ్డి చెట్లు తయారు చేస్తారు తప్ప ఒరిజినల్గా ఒక గడ్డి పువ్వును తయారు చేయగలరా? ఒరిజినల్గా ఒక చెట్టుని పుట్టించగలరా సహోదరులారా? ఎముకలు ఇరిగిపోతే ఆ స్టీల్ రాడ్లు వేస్తారే కానీ సేమ్ దేవుడు సృష్టించిన ఆ ఎముకను తయారు చేయగలరా? ఇది కేవలం దేవుని శక్తి చేత మాత్రమే సాధ్యమైంది. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన తన శక్తి చేత ఈ సృష్టిని సృజించాడు. అధిక బలము చేతను ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ 27వ అధ్యాయం 5వ వచనంలో అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమిని, నరులను, జంతువులను నేనే సృజించి, అంటే దేవుని శక్తి అద్భుతంగా కనపడుతుంది సహోదరులారా. ఆయన బాహుబలం కనిపిస్తుంది మనకి. ఆయన తన బలము చేత ప్రపంచంలో సృష్టించను అంటాడు ఒక చోట ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో. తన బలము చేత. రెండు, దేవుని శక్తి మనకి ఎక్కడ కనిపిస్తుందంటే శారా గర్భం దగ్గర మనకు కనిపిస్తుంది సహోదరులు. ఎందుకంటే అబ్రహాముకి వయస్సు గతించింది, అలాగే శారాకు కూడా వయస్సు గతించింది. వాస్తవానికి సైంటిఫికల్గా అయితే శారాకు పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం. ఏమంటది ఆవిడ? ఒకరోజు ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ఆ గుడారం లోపల అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నప్పుడు దేవుడు అబ్రహాంకి మాటిస్తాడు, మీదటికి కాలమున మరలా నిశ్చయంగా నీ ఎద్దుకు వస్తాను, అప్పుడు శారా నీకు ఒక కుమారుని కంటది, అతనితో నేను నా నిబంధన స్థిరపరుస్తాడు మాట్లాడతాను. అప్పుడు ఆవిడ గుడారపు వెనక ద్వారమున ఈ మాటలు విని మనసులో నవ్వుకుంటుంది ఆవిడ. నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను, వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యం లేదని ఉన్నదా? చదువు ఆ మాటలు మంచిగా ఉంటాయి. ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 9 నుంచి. నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అతడు వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగక అతడు అదుగు గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకని మీదటికి ఈ కాలం నీ ఎద్దుకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్యన శారాకు ఒక కుమారుడు కలిగిన చెప్పాను. శారా ఆయన వెనకను నేను గుడారపు ద్వారముందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయుండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిను అంటే ఇక అది పిల్లలు పుట్టే అవకాశం లేదు సహోదరులారా. అంటే ఆ గర్భఫలం యొక్క సమస్య భర్తది కాదు, అక్కడ అబ్రహాముది కాదు. ఎవరిదంటే స్త్రీ ధర్మం నిలిచిపోయింది శారాకి. శారా 12వ వచనం. నేను బలము ఉడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా తనలో నమ్ముకునేను. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నిశ్చయముగా ప్రసవించదని శారా నమ్మనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నువ్వు అనగలవు, నేను అనగలను, ఏమని? నా వల్ల కాదురా బాబు అని. దేవుడు అనగలడు అలాగా? ఆయన అనలేడు. అలాగంటే దేవుడు ఎలాగవుతాడు ఆయన?
కాబట్టి యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే దేవుని శక్తికి సాధ్యం కానిది ఏది కూడా లేదు. ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన శక్తి అనంతం, మితిలేని శక్తి గలవాడు ఆయన. మన శక్తికి మితి ఉంది, లిమిట్ ఉంది, కానీ దేవుని శక్తికి మాత్రము లేదు. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. ఎవరిలో ఉంది ఆ లక్షణం? ఎవరిలో ఉంది ఆ క్వాలిటీ? నిత్యుడు అనే క్వాలిటీ, నిత్యుడు సర్వశక్తిమంతుడైన ఆ లక్షణము ఎవరిలో కనిపిస్తుంది మనకి? ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపత్యకు యెహోవా అను పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. మహాశూరుడా, ప్రభువా, యెహోవా, నీ బలము చేత ఈ భూమి ఆకాశమును సృజించావు, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు అని మనం నమ్మితే మనం ఎలా ఉంటాం సహోదరులారా? నిజంగా దేవుని శక్తిని మనం నమ్మామా? దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మితే ఏ శక్తికి మనం భయపడ. దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మితే దేవునికి మనం భయపడం, ఏ శక్తికి భయపడ. కొన్నిటికి భయపడిపోతుంటారు మనుషులు. ఆ రోడ్ల వీధుల్లో పసుపు కుంకుమ కనిపించిన, నిమ్మకాయలు కనిపించిన, మిరపకాయలు కనిపించిన, ఇల్లు కట్టాలన్నా, లేకుంటే ఏదైనా శవం ఎదురొచ్చినా, లేకుంటే ఆ భూస్థాపన అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్న వాళ్ళకి ఎదురు రావాలన్నా, ఏం ఏం చేసావి అంటే వాటిలో ఏమైనా శక్తి ఉందా? అవేమైనా మనల్ని చేయగలవా? ఇప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మితే ఏ శక్తికి మనం భయపడ. ఆయన అధిక శక్తి గలవాడు. పేతురు పత్రికలో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై. అంటే ఒకవేళ ఏదైనా శక్తి ఉందంటే ఆ శక్తులన్నిటికీ అధికారం ఎవరంటే ఇప్పుడు ప్రభు, పరమదేవుడు ప్రభునేసుకి అధికారం ఇచ్చాడు. అబ్రహాము నమ్మాడు సర్వశక్తిమంతుడని. అబ్రహాము సర్వశక్తిమంతుడు నమ్మాడు కాబట్టే బలివ్వటానికి ముందుకెళ్ళాడు సహోదరులారా. లేకుంటే వెళ్ళేవాడు. సర్వశక్తిమంతుడు నమ్మకపోతే బలికి ఎందుకు వెళ్ళేవాడు? అంటే అబ్రహాము నమ్మిన దేవుడు ఎలాంటాడో తెలుసా? రోమపత్రికకు అద్భుతమైన మాట అంటాడు. అబ్రహాము నమ్మిన దేవుడికి ఒక విశేషమైన 2 అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట. ఒకటి, దేవుడు మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. భూమి కలుగునుగాక ఒకప్పుడు ఉందా? లేదు. ఆకాశంలో పక్షులు ఎగురునుగాక ఒకప్పుడు ఉన్నాయా? లేవు. సముద్రంలో జలచరములు పుట్టునుగాక ఒకప్పుడు ఉన్నాయా? లేదు. వెలుగు కలుగునుగాక, చీకటి, అలాగే వెలుగును చీకటిని వేరు చేశాడు. అలాగే ఆకాశంలో జ్యోతులు కలుగునుగాక. అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఒకరోజు శారా గర్భంలో కూడా కుమారుడు లేడు. దేవుడు ఏం చేశాడు తన శక్తి చేత? కాబట్టి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అలాగే మృతులను సజీవులుగా చేసేవాడు దేవుడు. అంటే నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే మృతులను సహితము సజీవులుగా చేయగలవాడు అని నమ్మి అబ్రహాము తన కుమారుడిని బలిడానికి వెళ్ళిపోయాడు. సహోదరులారా, హెబ్రీ పత్రికలో ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు అని నమ్మితే దేవునికి ఏది అర్పించడానికైనా సరే, దేవునికి ఏది ఇవ్వడానికైనా సరే, దేవుని కోసం మనం వెనకాడం. అనుమానం ఉండదు. ఇక మనలో ఏ సందేహం ఉండదు. మనలో నమ్మలేదు కాబట్టే అవిశ్వాసము, సందేహము, అనుమానాలు. చదువు అద్భుతమైన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15 నుంచి.
అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. ఏంటంట? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అర్పించి మృతులలో నుంచి మరలా పొందెను. ఒకవేళ నేను ఇస్సాకును దహన బలి అర్పించేస్తే ఆ బూడిదలో నుంచి దేవుడు తిరిగి మరలా ఇస్సాకును పుట్టించగలడు అనే ఒక నమ్మకంతో బలికెళ్ళాడు సహోదరులారా. అక్కడ ఒక అద్భుతమైన పదం గమనించారా? ఇస్సాకుని అబ్రహాముని ఇస్సాకు నెత్తి మీద కట్టెలు పెడతాడు. అలాగే కొంతమంది పనివారు ఉంటారు. ఆ పర్వతం దగ్గరకు వచ్చేసినప్పుడు అబ్రహాం ఒక మాట అంటాడు, ఇదిగో మీరు ఇక్కడే నిలిచి ఉండండి, మీరు ఇక్కడే నిలిచి ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి ఆ దేవునికి మొక్కి తిరిగి వచ్చేదమ్ము వచ్చేదమ్ము అంటే బహువచనం మాట్లాడాడు అక్కడ. అంటే వస్తాను కాదు. ఆదికాండం 22వ అధ్యాయం చూస్తే మనకు అద్భుతం కనిపిస్తుంది అక్కడ. అంటే వచ్చేదము పనివాళ్ళతో చెప్తాడు, మీరు ఇక్కడే ఉండండి, అంటే నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మొక్కి వచ్చేదము. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు ఎంచిన వాడై. దేవుని శక్తికి మితి లేదు సహోదరులారా. ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగల సామర్థ్యము ఆయనలో ఉంది. అపోస్తులు కూడా ఒకసారి ప్రభునేసిన ఒక మాట అంటారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభము అన్నప్పుడు అపోస్తులు సందేహం, ఎవడ రక్షణ పొందుతాడు? ఇంకెవడయ్యా రక్షణ పొందేది అని అపోస్తులు అన్నప్పుడు, మనుషులకు అసాధ్యములేమో కానీ దేవునికి సమస్తమును సాధ్యము. అసాధ్యమైంది లేదు సహోదరులారా. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకో అనుమానం వద్దు, అల్ప విశ్వాసం, సందేహాలు, అనుమానాలు వద్దు. అంటే అబ్రహాం ఎలా అడిగేశాడు? కాబట్టి అబ్రహాము దేవుడు ఎలాంటివాడు? అబ్రహాము నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? ఈరోజు మనం నమ్మిన దేవుడు ఆ దేవుడు కాదా? దేవుడు ఏమన్నా మారిండా? దేవుడే మారలేదుగా. ఇప్పుడు మనం దేవుడిని మార్చుకున్నామా? లేదు. ఆ దేవుడిని మనం నమ్మాము. ఆ దేవుడిని మనం నమ్మినప్పుడు అబ్రహాము నమ్మినట్టు మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? అంటే సందేహం, అంటే ఏదైనా పని చేయడం సరే ఇప్పుడు మన సందేశం మనం చేయగలమా? ఇది అయిద్దా? ఇది మనం సాధించగలమా? ఇది మనం చేయగలమా? దేవుడు ఉన్నాడు, ఆయన చేయగలడు, ఆయన మీద ఆధారపడదాం మనం. విశ్వాసంతో కూడిన మీ పని అంటాడు. అంటే మనం ఏం చేసినా సరే విశ్వాసంతో చేస్తుంటే అది సక్సెస్ అయిపోతుంది సహోదరులారా. నీ పని కాదు కది. ఇప్పుడు దేవుని పని నీ పని, దేవుని పని అది. ఆయన పని ఆయన చేస్తాడు. నువ్వు ఒక పాత్ర నిలబడు, అంటే నిలబట్టం కూడా చేత కదా నీకు? కనీసం నిలబట్టం కూడా చేత కదా. నిలబట్టం చేతనైతే పరమదేవుడు ఏం చేస్తాడు? నువ్వు విశ్వాసంతో నిలబడు, ఆయన వాడుకుంటాడు, ఆయన నీ చేత పని చేస్తాడు. ఆయన నీకు నిలబట్టం కూడా చేత కాకపోతే ఇంకెలాగా? ఒకసారి సందేహం వేస్తుంది మనకి. ఒకసారి అమ్మో చేయగలమా, అమ్మో నా వల్ల ఇద్దా, నమ్మలేదా దేవుడిని? దేవుడు నిత్యుడు, 2 సర్వశక్తిమంతుడు. దేవుడికి ఉండే 3వ లక్షణం, నిత్య లక్షణం, ఒక అద్భుతమైన మరో లక్షణం ఏంటంటే దేవుడు సర్వజ్ఞుడు, అంటే సమస్తమును ఎరిగినవాడు. హన్నా ప్రార్థన చేస్తూ, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. చదువుదాం ఆ మాటలో. సమూయేలు రాసిన మొదటి గ్రంథం. కుమారుడు అనుగ్రహించారు కదా దేవుడు. కుమారుడు అనుగ్రహించిన తర్వాత హన్నా ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైన మాట ఉపయోగించింది. 2వ అధ్యాయము లేకుంటే 1 నుంచి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగిను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఇది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. అంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు. సర్వజ్ఞుడు, మహాజ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి మితి లేదు. 140 ఇందాక మనం చదివిన మాటల్లోనే
అక్కడ కింద సెకండ్ సెంటెన్స్ లో మనకు కనిపిస్తున్నది దేవుడు జ్ఞానం కలిగిన వాడు. 147 కీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన సర్వజ్ఞాని. మనుషులకు కూడా జ్ఞానం ఇచ్చేవాడు ఎవరో తెలుసా? దేవుడే. దానియేలు కూడా మాట్లాడుతూ దేవుడు జ్ఞానబలములు కలవాడు. సొలొమోను మాట్లాడుతూ ఆయనే మనుషులకు జ్ఞానం ఇచ్చేవాడు. ఇప్పుడు ఈరోజు అనేక మంది జ్ఞానం కలిగిన వాళ్ళు మనకి లోకంలో కనిపిస్తుంటారు. ఆ జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే సహోదరులారా. అత్యధిక ఆలోచన శక్తియు, వివేచనయు, బుద్ధియు అనుగ్రహించబడి ఎవరనుకుంటున్నారు? యెషయా గ్రంథంలో మాట్లాడారు అద్భుతంగా. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పొచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకున్న వారు ఎవరు లేరు అంటాడు యోబు గ్రంథంలో. అంటే ఆయన జ్ఞానం కలిగిన వాడు, ఆయన సర్వం ఎరిగిన వాడు, సమస్తం ఎరిగిన వాడు. ఆ జ్ఞానం కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే ఈ భూమి మీద ఉన్న మనుషులకి జ్ఞానం ఇస్తుంటాడు. ఆయన సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. ఆయన భవిష్యత్ జ్ఞాని. ఒకటి గుర్తుంచుకోండి, భవిష్యత్తుని చెప్పగలిగే జ్ఞానం ఈ విశ్వంలో కేవలం దేవునికి ఒక్కనికి మాత్రమే ఉంది. ఒకవేళ భూమి మీద మనుషులు చెప్పినా సరే అది వాస్తవం కాదు. అది ఎందుకంటే భవిష్యత్ చెప్పే జ్ఞానులు లోకంలో ఉన్నారు కొంతమంది. అంటే దేవుడు తప్ప భవిష్యత్తుని ఈ భూమి మీద ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్పలేరు. ఒకవేళ ఎవడన్నా ఉన్నాడా నా దగ్గర తీసుకున్నాడంట పరమదేవుడు. ఎవరు తీసుకెళ్తాము దేవుని దగ్గరికి? చూద్దాం అన్నమాట యెషయా గ్రంథం. ఒకవేళ నువ్వు ఎవడ పేరు చెప్తావా? యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6 నుంచి. ఇశ్రాయేలు రాజును యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్టు తెలియజేయగలవాడెవడు? ఆది నుంచి నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అంటే దేవుడు తెలియజేసినట్లు భవిష్యత్తుని తెలియజేయగలవాడు ఎవడున్నాడు ఈ భూమి మీద, ఈ విశ్వంలో? అట్టివాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. అంటే భవిష్యత్తు విషయాలను ఎవరు చెప్పలేరు. మనుషులు చెబుతుంటారు, నమ్మొద్దు దయచేసి. ఎందుకంటే రేపేమి సంభవించునో మీకు తెలియదని సొలొమోను అన్నాడు. యాకోబు పత్రిక కూడా ఆ మాట మనకు కనిపిస్తుంది 4వ అధ్యాయంలో. ఇప్పుడు రేపేదో జరుగుద్దో నీకు తెలియకపోతే నెల తర్వాత ఏం జరుగుద్దో నువ్వేం చెప్పగలవయ్యా? అసలు గంట తర్వాత ఏం జరుగుద్దో నువ్వు చెప్తావయ్యా? ఇప్పుడు నీకు తెలియదని బైబిల్ చెప్తుంటే నాకు తెలుసని అంటావు నువ్వు. అప్పుడు నువ్వు దేన్ని అబద్ధం చేశావు నువ్వు? అంటే నువ్వేమో నిజమాను, బైబిల్ ఏమో అబద్ధమా? రేపేమి సంభవించనో మీకు తెలియదు అని బైబిల్ చెప్పిందా? 2 మాటలు మనకు కనిపిస్తుంది కదా సామెతల గ్రంథంలో, యాకోబు పత్రికలో. రేపు ఏం జరుగుద్దో నీకు తెలియకపోతే నేను చెబుతాను ఏం జరుగుద్దో, లేకుంటే ఏ ప్రభుత్వం వస్తుందో, లేకుంటే ఏది వస్తుందని నువ్వు ఎలా చెప్పగలవు? ఒకవేళ నేను చెప్పగలనంటే నువ్వు బైబిల్ ఏం చేశావు నువ్వు? దేవుడు భవిష్యత్ జ్ఞాని. దేవుని భవిష్యత్ జ్ఞానానికి ఇశ్రాయేలులే సాక్షులు సహోదరుల. దేవుని భవిష్యత్ జ్ఞానానికి ఇశ్రాయేలులే సాక్షులు. ఎలాగంటే ఆదికాండం 15వ అధ్యాయం. మనం బైబిల్ దేవుని గ్రంథం అని ప్రవచనాలు వాటి నెరవేర్పుల్లో చూసినప్పుడు ఆ విషయాన్ని మనం ఆలోచన చేశాం. ఎందుకంటే అబ్రహాముకి సంతానం పుట్టక ముందే నీ సంతానము వారు తమది కాని పరదేశమందు నివసించి దాసులుగా 400 ఏళ్ళు దాసులుగా ఉంటారు. అంటే ఇశ్రాయేలు యొక్క భవిష్యత్ గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరంటే దేవుడు. దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడతాడు. అలాగే తన పత్రికలు కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి
ఆయన నిశ్చయించిన సంకల్పమును బట్టి. కాబట్టి భవిష్యత్తుని ఎరిగిన వాడు ఎవరంటే దేవుడు మాత్రమే సహోదరులారా. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆ దినమైనను ఆ గడి అయినను పరలోకములో ఉన్న దూతలకు కానీ నరులకు కానీ కుమారుడు కానీ ఎరగరు. అద్వితీయ జ్ఞానవంతుడు. రోమపత్రిక 16వ అధ్యాయము 25-2 వచనాల్లో అక్కడ ఒక మాట అంటాడు, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. అద్వితీయ జ్ఞానవంతుడైన సర్వం ఎరిగినవాడు. ఆయన ఎంతగా సర్వం ఎరిగినవాడు అంటే మాట నాలుకకు రాకమునుపు అది పూర్తిగా దేవునికి తెలుసుద్ది. 14వ మాటలు 139వ కీర్తనలో 139వ కీర్తన, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అది దేవుడు అంటే. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. అంటే ఇంకొక అరగంటలో నేను ఏమి ఆలోచిస్తానో, ఇంకొక అరగంటలో నేనేమి మాట్లాడతానో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుడు భవిష్యత్ జ్ఞాని. నేను కూర్చుండుట నేను లేచుట అంటే మనుషులు కళ్ళు కప్పొచ్చు. అంటే ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ లేస్తున్నావు? కాలేజీకి అంటాడు, తిరుగుతుంటాడు. తల్లిదండ్రులు కళ్ళు కప్పుతుంటాడు. స్కూల్కి అంటాడు, తిరుగుతుంటాడు. తల్లిదండ్రులకు కళ్ళు కప్పుతున్నాడు. అంటే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, నువ్వు ఎక్కడ లేస్తున్నావు మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? అది దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, నువ్వు ఎక్కడ నడుస్తున్నావో, నువ్వు ఎక్కడ పండుకుంటున్నావో, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో. నీ ఆలోచనలు ఒకరోజు తీర్పులోకి వస్తాయి. పౌలు మాట్లాడతాడు, హృదయ రహస్యములను విమర్శించు దేవుడు. అంటే మన ఆలోచనలు కానీ మన హృదయ రహస్యాలు కానీ ఒకరోజు దేవుడు తీర్పులను తీసుకొని వస్తాడు. అలాంటి సర్వశక్తిమంతుడు ఆయన. కాబట్టి దేవుడు అంటే సర్వజ్ఞాని అయి ఉండాలి, సర్వము ఎరిగిన వాడై ఉండాలి. దేవుడు అనంత జ్ఞాని సహోదరులారా. 1 నిత్యుడు, 2 సర్వశక్తిమంతుడు, 3 సర్వజ్ఞుడు, 4 చివరిగా ఇందులో 4వది దేవుడు సర్వాంతర్యామి అని అంటాడు. అంటే ఆ పదం మనకి గ్రంథంలో కనిపించకపోయినా సరే ఆయన సర్వాంతర్యామి అంటే ఒకేసారి అన్ని స్థలములలో అన్ని చోట్ల ఉండగలవాడు. అలాగని గోడలో ఉంటాడా? అపార్థం చేసుకోవద్దు. అలాగని గోడలో ఉండడు, లేకుంటే టీవీలో ఉండడు, లేకుంటే సెల్ ఫోన్లో ఉండడు, వస్తువుల్లో ఉండడు. ఆయన దేవుడు ఈ విశ్వమంతటా వ్యాపించున్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి కనబడకుండా రహస్య స్థలంలో దాక్కునే అవకాశము లేదు. కాబట్టి సర్వమెరిగిన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. ఆయన దృష్టికి మనుషుల యొక్క చర్యలను దాచే అవకాశము లేదు. సర్వజ్ఞాని అయిన సర్వశక్తిమంతుడు. ఈ సర్వమెరిగిన సర్వశక్తిమంతుడు ఎలాంటి వాడు అంటే సర్వాంతర్యామి. అందుకే ఇందాక మనం చదివిన 139వ కీర్తనలోనే ఒక మాట అంటాడు, 7-9 వచనాలు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఆకాశానికి ఎక్కిన, అక్కడ ఉన్నా. పాతాళంలో పండుకున్నా, అక్కడ ఉన్నా. సముద్రపు దిగంతంలోనికి వెళ్ళిన. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి కనబడకుండా మన చర్యలని మనల్ని మనం దాచుకునే అవకాశము లేదు. ఒక అద్భుతమైన మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలో కూడా చాలా తేటగా మాట్లాడుతుంటాడు ప్రవక్త ఇర్మియా గారు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. నేను సమీపమున నుండి దేవుడును మాత్రమేనా, దూరమున నుండి దేవుడును కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములు ఎన్నంతటా ఉన్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? దేవుని సన్నిధి నుంచి ఎక్కడికి వెళ్తాం మనం? యోనా ప్రవక్తి అని తనకి ఇష్టం, దేవుడు ఒక పని చెప్తే ఆ పని ఇష్టం లేదు ఆయనకి.
తర్షీషు వెళ్ళే ఓడకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీనివే పట్టణం వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తున్నాడు. అంటే ఎవరి కళ్ళు కప్పుతావు యోనా? దేవుడు పరలోకపు దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు తెలుసు కదా మీకు. ఇప్పుడు కయ్యను కూడా కోపంతో ఏం చేశాడు? హేబేలును చంపేశాడు. ఏమీ తెలియదు అన్నట్లు నటిస్తున్నాడు. ఎవరు చూశారు? ఎక్కడా నీ తమ్ముడు ఎక్కడా? దేవుడు సర్వాంతర్యామి. ప్రతి స్థలం మీద ఆయన కనుదృష్టి, ఆయన కన్నులు ఉంటాయి. మరి ప్రతి స్థలం మీద ఆయన కన్నులు ఉంటాయి. ఏమంటాడు? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. అంటే దేవుని కన్నులు ఈ లోకమంతా చూస్తుంటాయి. ఆయనకు మరుగైంది లేదు సహోదరులారా. మనుషులకు మరుగైనది, మనుషులకు మర్మమైంది, మనుషులకు రహస్యమైనది ఉంటదేమో కానీ దేవుని దగ్గర మనం రహస్యంగా ఉండలేము. మనుషుల దగ్గర నటించవచ్చు, మనం మనుషుల దగ్గర పైకి భక్తి కలిగినట్టు నటించవచ్చు, కానీ దేవుని దగ్గర మనం నటించలేము. ఎందుకంటే దేవుడు సర్వమును ఎరిగినవాడు, ఆయన సమస్తం ఎరిగినవాడు. మరొక మాట మాట్లాడుతూ యోహాను, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. సర్వాంతర్యామి, ఈ లోకమంతటా ఉండేవాడు ఆయన. ఆయన కన్నులు మంచివారిని చెడ్డవారిని చూస్తాయంటాడు. 15వ అధ్యాయము సామెతల గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు. చదువుతాం ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఇందా చెప్పాను కదా, భార్య కళ్ళు భర్త కప్పవచ్చు, లేకుంటే భర్త కళ్ళు భార్య కప్పవచ్చు, లేకుంటే తల్లిదండ్రుల యొక్క కళ్ళు పిల్లలకు కప్పవచ్చు. అంటే వాళ్ళకి మరుగై కార్యక్రమాలు చేయొచ్చేమో కానీ దేవునికి మరుగై నువ్వేం చేయలేవు. కనబడని స్పష్టము ఏదీ లేదండి. హెబ్రీ పత్రిక 4:13లో మాట్లాడతారు. ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. నీ కళ్ళకు మసకలు వస్తాయేమో, నీ కళ్ళకు మసకలు వస్తాయేమో కానీ, మన కళ్ళకు వస్తాయేమో కానీ, దేవుని కన్నులకు మాత్రము సమస్తము తేటగా కనబడుతుంది ఆయనకి. అక్కడ ఉపయోగించిన ఒక పదం, మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో చూసి వదిలిపెడతాను అనుకుంటావా? మనమైతే చూసి చూనట్లుగా వివరిస్తుంటాం. ఆయన అలాంటి వాడు కాదు. ఒకరోజు లెక్క అడుగుతాడు. నువ్వేం చేస్తున్నావు ఆయన చూస్తాడు. చూసి పరమదేవుడు ఏం చేస్తున్నాడు? ఒకరోజు లెక్కడికి ఒక రోజు ఉంది, గుర్తుంచుకోవాలి. ఆయన సర్వాంతర్యామి సహోదరుల, ఆయన నిత్య శక్తియు. ఏమంటాడు రోమపత్రికలో మనం చదివాం కదా, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తియు దేవత్వమును. ఏంటంటే నిత్య శక్తి అంటే ఆయన సర్వాంతర్యామి. మనం ఎలా ఉండగలం? మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అది మాత్రం మనం చెప్పగలము, కానీ దేవుడు మాత్రము ఈ భూమి అంతటా కూడా ఒకేసారి చూడగల శక్తి ఆయనలో ఉంది. అందుకే ఆకాశము నా సింహాసనం అంటాడు, భూమి నా పాదపీఠం అంటాడు. నువ్వు ఆయనని ఒక 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 సెంటు బిల్డింగ్ లో నువ్వు ఎలా బంధించగలవు? లేకుంటే ఒక కుంటలో బిల్డింగ్ కట్టేసి ఇది ఎలా బంధించగలవు? లేకుంటే ఒక ఇంట్లో గది పెట్టి ఇది దేవుడు గది అని మనం ఎలా బంధించగలం? ఆయన్ని ఒక స్థలంలో బంధించలేం మనం. ఇది దేవుడు గది, లేకుంటే ఇది దేవుడు గుడి. అంటే ఒక స్థలానికి, ఒక దేశానికి, ఒక జాతికి పరిమితమైన వాడు కాదు దేవుడు అంటే. ఒక స్థలానికి, ఒక జాతికి, లేకుంటే ఒక గదికి, ఒక గుడికి పరిమితమైన వాడు కాదు దేవుడు అంటే. ఆయన సర్వాంతర్యామి. ఇంటికి ఒక దేవుడు, లేకుంటే ఊరికి ఒక దేవుడు, అలా ఉండడు. ఇప్పుడు దేశం మారేమనుకో సిమ్ము మార్చాలి. ఇప్పుడు దేశం మారితే సిమ్ము మార్చినట్లు దేశం మారిపోతే ఇప్పుడు దేవుడు మారిపోతాడా? మారడు. అందరికీ దేవుడు ఆయన. రోమపత్రుడు ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. కేవలం ఆయన గ్రంథంలో యూదులకు మాత్రమే దేవుడా? దేవుడు యూదులకు మాత్రమే సృష్టికర్త కాదు.
రోమపత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. అందరికి దేవుడు ఒక్కడే కాబట్టి అందరికి దేవుడు. ఈయన మా దేవుడు, ఈయన మా దేవుడు, ఈయన మా జాతి దేవుడు, ఈయన మా జాతి దేవుడు అని మనుషులు పెట్టుకున్నారు తప్ప దేవుడు అలాగా విభజించలా. అందరిని సృష్టించింది ఆయనే. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అందరిని సృష్టించింది దేవుడు. నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పని అయిన అశ్షూరీయులారని మాట్లాడుతున్న ఒక చోట. నా చేతి పని అయిన అశ్షూరీయులారా, ఐగుప్తీయులారా. ఐగుప్తులైనా సరే, అశ్షూరులైనా సరే, ఏ అన్యజనులైనా సరే, ఏ జాతి అయినా సరే, వారిని కలగజేసినది దేవుడు. దేవుడు వారికి కూడా దేవుడే. కేవలం యూదుల దేవుడేనా, లేకుంటే ఇశ్రాయేలు దేవుడు కాదు. ఒక సబ్జెక్ట్ ఉంది, నేను చెప్తాను దాన్ని. దేవుడు వారికి మాత్రమే దేవుడా, లేకుంటే అందరికీ దేవుడు అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ఆ సంగతులు కూడా కేవలం దేవుడు వాళ్ళని మాత్రమే సృజించాడా, గ్రంథంలో ఇశ్రాయేలును మాత్రమే సృజించాడా, అందరూ సృజించాడా, ఒక సబ్జెక్ట్ ఉంది. దాని గురించి నేను మాట్లాడతాను ఒకరోజు. ఇంకొన్ని లక్షణాలు ఉన్నాయి సహోదరులారా. ఆ విషయాలు మనం మరొకసారి చూద్దాం. ఒకసారి నేను ముగించేస్తాను, ఒకసారి రివిజన్ చేస్తాను. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన అదృశ్యుడు. దేవుడు ఉనికిని విశ్వసించాం, చాలా మంచిది. అయితే దేవుడు ఎవరు అనేది కూడా మనం గ్రహించి విశ్వసించాలి. దేవుని ఉనికిని విశ్వసించిన గ్రీకులు నిజమైన దేవుడిని గుర్తించట్లో ఫెయిల్ అయిపోయారు. దేవుని ఉనికిని విశ్వసించిన రోమీలు నిజమైన దేవుడిని గుర్తించట్లో విఫలమైపోయారు. సృష్టికర్తను విడిచిపెట్టారు. వాళ్ళు సృష్టిని పూజించటం ప్రారంభించేశారు. ఈరోజు మనం అలా ఫెయిల్ కాకుండా ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునని పౌలు అన్నట్లు యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి పరిశీలించండి. దయచేసి నిస్వార్థంతో పరిశీలించండి. ఎవరు దేవుడు, ఎవరిలో దేవత్వం ఉంది, ఎవరిలో నిత్యశక్తి ఉంది, ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఫలానా ఆయన మాత్రమే దేవుడిని మనం ఎలా చెప్పగలమంటే లక్షణాలను బట్టి. ఏంటి ఆయన లక్షణాలు? ఆయన లక్షణాలు అదృశ్యమైనవి. అదృశ్య లక్షణములు ఆయన నిత్యశక్తి, దేవత్వం. ఏంటి దేవుని లక్షణం అంటే? దేవుడు అంటేనే నిత్యుడు. దేవుడు అంటే నిత్యుడు, ఉన్నవాడు. ఆయన ఎలాగొచ్చాడు? తనంతట తానే జీవం కలిగిన వాడు. యేసుప్రభు మాట కొన్నామా నువ్వు? నేను ఉన్నవాడు అని తను పరిచయిస్తున్నాడు. ఆయన నిత్యజీవి, నిత్య నివాసి, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడు. 2, దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, అధిక శక్తి కలిగిన వాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు తన శక్తి చేత ఈ అద్భుతమైన విశ్వాన్ని పుట్టించాడు. దేవుడు తన శక్తి చేత స్త్రీధరం నిలిచిపోయిన శారా గర్భంలో నుంచి సముద్రపు ఇసుక వలెను, ఆకాశపు నక్షత్రం వలెను సంతానం విస్తరించేశాడు. దేవుడి శక్తిని మనం నమ్మితే ఏం చేస్తాం? దేవుడు 3వది సర్వజ్ఞుడు, అంటే అన్నీ ఎరిగిన వాడు. ఆయన భవిష్యత్ జ్ఞాని. మనం కూర్చోవటం, మనం లేవటం, మన ఆలోచనలు, మన పడక, మన నడక సమస్తం ఎరిగిన వాడు. 4 దేవుడు అంటే సర్వాంతర్యామి, అంటే అన్ని స్థలములలో ఉండగలవాడు. ఆయన కన్నులు మంచివారిని చూస్తుంటాయి, చెడ్డవారిని చూస్తుంటాయి. ఆయనకు కనపడిన స్పష్టము ఏది లేదు. ఆకాశం అనే సింహాసనము, భూమి ఆయన పాదపీఠం కట్టి, ఆయన భూమి ఆయన పాదపీఠం కాబట్టి ఒక గదిలో బంధించటం, లేకుంటే ఒక గుడిలో బంధించటం కాదు, లేకుంటే ఒక దేశం, లేకుంటే ఒక ఊరు కాదు. ఈ విశ్వం పుట్టించింది ఆయన, ఈ విశ్వం ఆయనది. మనుషులను పుట్టించింది ఆయన. ఈ మనుషులు కూడా ఆయన వాళ్ళే, ఆయన సంతానం ఈ మనుషులంతా కూడా. కాబట్టి వీళ్ళందరికీ ఎవరు దేవుడు అంటే ఒక్కడే దేవుడు. ఆ లక్షణాలు మనలో ఎవరు కనిపిస్తాయంటే నిత్య లక్షణాలు. పరలోకపు తండ్రి, ఆయన పేరు యెహోవా. ఆయనలో ఆ లక్షణాలు మనకి కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరికొంత భాగాన్ని, మరికొన్ని పాయింట్లు ఉన్నాయి, వాటి గురించి మరొకసారి నేను తెలియజేస్తాను. అవుట్లైన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అవుట్లైన్ కూడా చూడండి, చాలా చక్కగా నీట్గా అవుట్లైన్ నేను చేస్తున్నాను. ఒక డైరీలో కూడా రాసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ బేసిక్ లెసన్స్ అంతా కూడా ఒక బుక్గా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబానికి చెప్పుకోవడానికి బాగుంటాయి. అలాగే స్థానిక సంఘంలో ఉపదేశించే అవకాశం వచ్చినప్పుడు ఉపదేశించడానికి కూడా చాలా బాగుంటాయి. అలాగే ఎవరైతే సత్యం ఎరగని వాళ్ళు ఉన్నారో వారు కూడా షేర్ చేయండి.
ఒకవేళ దేవుని కృప వలన వాళ్ళు వింటే సత్యం ఏంటో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీ అందరికీ శ్రద్ధగా మీ అందరికీ వందనాలు.